జనసేనాని పవన్ కళ్యాణ్కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా? పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? పవన్నే బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? దీనిపై బీజేపీ జనసేనలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇదే నిజమైతే ఏ పార్టీకి మేలు జరగబోతుంది? ఎన్నో ప్రశ్నలు. అసలు ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ముందు ఏపీలో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని అనుకున్నాం. ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందని ఒక్కసారి పరిశీలిస్తే, కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్నీ పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. 600 అయినా 100-150 అయినా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తాను అని పవన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఇంకా రగులుతూనే ఉంది. పవన్ ప్రకటనతో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయనే చర్చ సాగుతుంది. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులపై సై అన్నట్లుగా సిగ్నల్ చేశారు. సర్కార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పవన్ టీడీపీతో కలిసి వెళ్తేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వచ్చాయి. నియంత పాలన సాగిస్తున్న జగన్ను ఇంటికి పంపేందుకు తాము త్యాగాలకు కూడా సిద్ధమంటూ పొత్తులకు సంకేతం ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ నేతలు కూడా ఓపెన్గానే పొత్తులపై మాట్లాడుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు బీజేపీ. జనసేనాని తెలుగుదేశం వైపు వెళ్లకుండా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీంతో ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రధాన విపక్షాలు ఏకమవుతాయా? పొత్తులు ఎలా ఉండబోతున్నాయనేది కొన్ని రోజులుగా హాట్గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపీకి కొన్ని సీట్లు రావాలంటే జనసేనతో పొత్తు ఉండాల్సిందే. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిందే. ఇది జరగాలంటే పవన్ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిందే. అంతకు మించి బీజేపీకి వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా టీడీపీ జనసేన ఒకటైతే ఏపీలో బీజేపీ జీరో అవుతుందనే టాక్ ఉంది. అలాగని బీజేపీ టీడీపీ కలిసే ప్రసక్తే లేదు. ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయనేదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. జనసేన బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఏపీ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నడ్డా పర్యటన తర్వాత 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నారు. పొత్తులపై జోరుగా చర్చలు సాగుతుండగానే బీజేపీ నుంచి సంచలన వార్త బయటకొచ్చింది. జనసేన బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే ఏపీకి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను జేపీ నడ్డా ప్రకటిస్తారని అంటున్నారు. ఆ తర్వాత రెండు పార్టీలు ఉమ్మడిగా పలు సభలు నిర్వహిస్తాయని, కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా హాజరవుతారని ఏపీ బీజేపీ వర్గాల సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారని చెప్తున్నారు. ఈ వార్తే ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటిస్తే ఈ రెండు పార్టీలకు టీడీపీతో పొత్తు లేనట్లే అని భావిస్తున్నారు. మరి టీడీపీతో పొత్తు వద్దని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారా? బీజేపీ ఆఫర్కు ఆయన ఓకే చెప్పారా? ఆయన అంగీకారంతోనే జేపీ నడ్డా ప్రకటన చేయబోతున్నారా అనేది చర్చగా మారింది. మరి బీజేపీ ఆఫర్కు పవన్ ఓకే చెప్పి రెండు పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తే ఏపీలో మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. అప్పుడు పవన్ చీల్చొద్దు అనుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆటోమేటిక్గా అటొకటి ఇటొకటి చీలి మళ్ళీ వైసీపీకే మేలు జరుగుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బీజేపీ జనసేనకు కొన్ని సీట్లు ఓట్లు తప్ప అధికారం మాత్రం కష్టమే అని చెప్పుకుంటున్నారు. ఇలా కాకుండా టీడీపీ జనసేన ఒకటైతే బీజేపీ ఆటలో అరటిపండుగా మారిపోయి పూర్తిగా పక్కకు వెళ్ళిపోయి పోటీ రెండు వైపులకే పరిమితం అవుతుంది. అప్పుడు వైసీపీకి భారీగా సీట్లు తగ్గిపోతాయనే వాదన కూడా వినిపిస్తుంది. కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా జేపీ నడ్డా పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా మారిపోతాయనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఏది ఏమైనా బీజేపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అని జన సైనికులు అంటున్నారు.